అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రిటాక్స్ తెలుగు వ్యవసాయం ముచ్చట్లు. అలుకుడు చేసినప్పటి నుంచి మనం నాటేసే వరకు నారుమడిలో నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి అయితే లైక్ చేయరి, అట్లనే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ చేసుడు మాత్రం మర్చిపోద్దు. ఫస్ట్ అయితే నీటి యాజమాన్యం చూసుకుందాము. దానికి చూసుకున్నట్టయితే మనం నారు అలికినప్పటి నుంచి 8వ రోజు వరకు, అంటే వారం రోజులు నైట్ పెట్టాలి నీళ్లు, డే టైంలో తీసేయాలి. అట్లయితే జిగురు అనేది తగ్గిపోద్ది. ఈ నార్మల్లో ఉండే జిగురు అనేది ఈవినింగ్ మనం నీళ్ళు పట్టేసుకొని నైట్ అంతా ఆ నీళ్ళు అట్లనే ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసుకున్నామంటే ఈ 8 రోజులు ఇట్లా చేస్తే ఆ నార అనేది మెత్తగా అయిపోద్ది. కింద ఈ చల్లదనానికి, నైట్ చల్ల ఉంటుంది కాబట్టి ఈ చల్లదనానికి వేర్లు అనేది మెత్తబడిపోయి మనము నారు వీకేటప్పుడు ఈజీగా అయిపోద్ది మనకి. నెక్స్ట్ 9వ రోజు నుంచి ఇంకా మనం నాటేసే వరకు నీళ్లు రోజు పెడతానే ఉండాలి. నారు ఒక 12వ రోజు వరకు మంచిగా ఎదిగిన తర్వాత 12 నుంచి 15 రోజుల వరకు మనం ఏవైతే ఎరువులు వేసుకుంటామో వాటినైతే వేసుకోవాలి. ఫర్టిలైజర్స్, నీటి యాజమాన్యమే ప్రధాన లక్ష్యం. దీనికి నీళ్లు మంచిగా ఉంటేనే నార అనేది తొందరగా ఎదుగుతుంది కాబట్టి నీళ్ళైతే ఖచ్చితంగా మంచిగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఎరువుల యాజమాన్యం, ఇది కూడా కంపల్సరీ కాబట్టి మనం నారుమడిలో ఉన్నప్పుడే వరిని మంచిగా మనం పెంచుకున్నామంటే ప్రధాన పొలంలోకి పంపించేటప్పుడు ఈజీ అయిపోద్ది. ఆ తర్వాత మనకి కలుపు అనేది, లేకపోతే పురుగులు, ఇవన్నీ చాలా తక్కువ అయిపోయి మనకి నారు దిగుబడి మంచిగా వచ్చి మనకైతే పంట మంచిగా వస్తుంది, మంచి ప్రాఫిట్ కూడా. ఈ ఎరువుల యాజమాన్యంలో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఒలిపిడి మందు, దీన్ని 12 నుంచి 15 రోజుల వరకు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. దీన్ని మెయిన్ గా మనం కలుపు మొక్కల నివారణకైతే వాడతారు. అంటే మనం నాటేసిన తర్వాత కూడా కలుపు తీస్తాము మనుషులను పెట్టించి, అది వేరు. ఇప్పుడు మనం నార్మల్ మనం కలుపుని తగ్గించుకున్నట్టయితే మనకు చాలా బెనిఫిట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే దీనికోసం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నమితా గోల్డ్, ఇంతకు ముందు నామినీ గోల్డ్ అని వచ్చేది, ఇప్పుడు నమితా గోల్డ్ అనే పేరుతో బిస్పైరిబాక్ సోడియం 10% SC అనేది మనకైతే మార్కెట్ లో దొరుకుతుంది. 10 ml సరిపోద్ది ఈ నార్మల్ లో ఉన్నప్పుడు. 16 లీటర్ల పంపులో అయితే మనము మొత్తం ఫిల్ చేసుకొని వాడుకోవాలి. దీన్ని ఫస్ట్ 8 లీటర్ల వరకు నీళ్లు నింపేసుకొని ఈ బిస్పైరిబాక్ సోడియం ని వేసుకున్నాక మళ్ళీ 8 లీటర్ల నీళ్లు కలిపేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇది స్ప్రే చేయడానికి ఫ్లడ్ జెట్ నాజిల్ అన్నా ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ ఉండే అది పంపులను అయితే వాడుకోవాలి. వీటిని మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నామో 12 నుంచి 15 రోజుల వరకు ఈ 3 రోజులలో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. దానికి ముందు మనం ఒకవేళ 12వ రోజు స్ప్రే చేస్తున్నట్టయితే 11వ రోజు నీళ్ళైతే ఇచ్చి పెట్టాలి, మొత్తం తడారేలాగా చూసుకోవాలి. ఇట్లా ఎప్పుడైతే మనము స్ప్రే చేస్తున్నామో ఆ ఒక రోజు ముందు రోజు నీళ్ళు ఇడిచిపెట్టి తడారేలాగా చూసుకోవాలి. దీన్ని మనము ఇప్పుడు కాకపోయినా కూడా నాటేసిన తర్వాత కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. 15 నుంచి 20 రోజుల మధ్యలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. దీన్ని 15 నుంచి 20 రోజులలో మనం వాడుతున్నప్పుడు 2 నుంచి 5 ఆకులు ఉండే కలుపున్నప్పుడే మనం దీన్ని అయితే వాడుకోవాలి. ఇది నార్మల్ లో ఉన్నప్పుడైతే ఎకరానికి 10 ml సరిపోద్ది. అదే నాటేసిన తర్వాత మనం వాడుతున్నట్టయితే ఇది 80 నుంచి 100 ml వరకు అయితే సరిపోతుంది. అంటే మనం 10 ml ఒక 8 సార్లు అయితే వాడుకోవాల్సి వస్తుంది. 100 ml కూడా దొరుకుతాయి, అవిటినైనా వాడుకోవచ్చు. ఒక పంపులో 10 ml వరకు మనం వాడతాం కాబట్టి 8 సార్లు అయితే స్ప్రే చేస్తే సరిపోద్ది. సేమ్ నాటేసిన తర్వాత మనం దీన్ని వాడినా కూడా, నార్మల్లో ఉన్నప్పుడు వాడినా కూడా ఒక రోజు ముందైతే నీళ్ళన్ని తీసేసి తడారేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత 2 నుంచి 3 రోజులు అయితే కంపల్సరీగా నీళ్లు మంచిగా పెట్టుకోవాలి. ఇంకా 5 నుంచి 7 రోజుల వరకు నీళ్ళు అయితే మంచిగా ఉండాలి. 2వ రోజు నుంచి 3వ రోజు అయినా ఈ 2-3 రోజులలో మనం పెట్టేసుకోవాలి నీళ్లు. ఒకవేళ వర్షం పడుతున్నట్టయితే దీన్ని అస్సలు వాడొద్దు. 6 గంటల గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. స్ప్రే చేసింది అనుకున్న వర్షానికి 6 గంటల తర్వాత వర్షం పడ్డా కూడా దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటది. కాకపోతే 1 గంటకో 2 గంటలకో పడ్డదంటే ఇదైతే వేస్ట్ అయిపోద్ది. మనం చల్లినా కూడా దీన్ని నార్మల్ లో ఉన్నప్పుడు కూడా స్ప్రే చేసిన తర్వాత 2వ రోజు నుంచి నీళ్ళైతే ఫుల్ గా ఒక 2 ఇంచుల వరకు నీళ్ళైతే ఉంచుకోవాలి. ఆ నీళ్లు ఉంటేనే కలుపు అనేది నీళ్ళలో కుళ్ళిపోయి చచ్చిపోద్ది. నెక్స్ట్ ఈ నామినీ గోల్డ్ ని మనం ఎప్పుడు వాడాలి అనేది, ఎట్లా వాడాలి అనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే ఇసుకలో అయినా ఎరువులో అయినా అసలు కలిపి వాడద్దు, దీన్ని ఓన్లీ సపరేట్ గా దీన్ని అయితే వాడాలి. ఇప్పుడు మనము దీంతో పాటు పురుగు మందు కూడా వాడతాం కదా, ఈ ఒలిపిడి మందుతో పాటు పురుగు మందు కూడా. ఒకవేళ అదొక రోజు ఇదొక రోజు, 2 ఒకటే రోజు అయితే వాడొద్దు. అట్లనే ఇది స్ప్రే చేసేటప్పుడు నీళ్ళైతే కంపల్సరీగా తీసేయాలి. ఆ కలుపు మొక్కల పైన ఈ స్ప్రే అనేది కంపల్సరీగా పడేటట్టు చూసుకోవాలి. అట్లయితేనే కుళ్ళిపోద్ది మంచిగా. 2వ రోజు తర్వాతనే నీళ్ళు అయితే పెట్టుకోవాలి. 2వ రోజైనా 3వ రోజైనా ఆ 2 రోజుల తర్వాతనే నీళ్ళు అయితే పెట్టుకోవాలి. 2 రోజుల వరకు ఆ కలుపు మొక్క పైన ఇది స్ప్రే అనేది ఉండాలి.
ఒకవేళ వర్షం పడితే మనం ఏం చేయలేం, కానీ ఒకవేళ మీరు నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తే మాత్రం 2 రోజుల తర్వాతనే పెట్టుకోవాలి. 6 గంటల వరకు వర్షం అయితే పడొద్దు, అప్పుడైతేనే దాని ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా తీసుకునే జాగ్రత్త ఏంటంటే దీంతో పాటు ఏ ఎరువులను వాడొద్దు, ఇసుకతో అయితే దీన్ని అస్సలు కలిపి వాడొద్దు. స్ప్రే చేస్తాం కాబట్టి మనము వాటర్ కంపల్సరీగా యూస్ చేస్తాము. వెదజల్లేది ఉంటే మాత్రం ఇసుకలో కలుపుకుండానే డైరెక్ట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని స్ప్రే చేసినప్పుడు మాత్రం వేరే ఎట్లాంటి ఫర్టిలైజర్స్ అయితే యూజ్ చేయొద్దు. 1 డే గ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మనం వాడబోయే ఫర్టిలైజర్ అయితే మనం పురుగుల మందు కోసము ఇదైతే క్లోరాంట్రాన్ ఇల్లిప్రో 13.5 SC అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్. ఇది మేము తెచ్చింది అయితే గ్రోవేరో రేంజ్. ఇది కోరాజెన్ కంపెనీలో కూడా దొరుకుతుంది. ఏదైనా తెచ్చుకోండి, 10 ml సరిపోద్ది 1 ఎకరానికి. ఇది ఒక 10 ml కి దీని ప్రైస్ వచ్చేసి 144 రూపీస్. అదే మనం నమితా గోల్డ్ చూసుకున్నట్టయితే అది 155 రూపీస్, సేమ్ 10 ml. ఇది కూడా అంతే, ఒక బాటిల్ని మనం 16 లీటర్ పంప్లో అది కలిపేసుకొని స్ప్రే చేసుకోవడమే. సేమ్ అవే ఫ్లడ్ జెట్ ఇంకా ఫ్లాట్ ఫ్యాన్ ఇవే నాజిల్ ఉండేటి అయితే వాడుకోవాలి పంప్కి. ఇంకా దీని ప్రభావం అయితే తొందరగా చూపిస్తుంది. స్ప్రే చేసిన ఒక 1 అవర్లోనే దీని ప్రభావం అయితే చూపిస్తుంది. అట్లాంటప్పుడు ఇంకా వర్షం పడ్డా ఒక 2-3 గంటల లోపే వర్షం పడ్డా కూడా ఏం కాదు, దాని ప్రభావం అస్సలే తగ్గిపోదు. ఖచ్చితంగా వేరు మొదలుకొని మొత్తము ఈ మన మొక్క మొత్తానికి దీని ప్రభావం అయితే చూపిస్తుంది. ఇంకా ఎలాంటి పురుగులు ఉన్నా కూడా ఇదైతే ఖచ్చితంగా నివారించుతుంది దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల. ఇప్పుడే మనం నార్మల్లో ఉన్నప్పుడే వరిని మనం మంచిగా పెంచుకున్నామంటే ప్రధాన పొలంలోకి పంపించిన తర్వాత ఇంకా మనకైతే ఇట్లాంటి తెగుళ్ళయి ఈ పురుగులై వీటి సమస్య అయితే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనకి మెయిన్గా ఉండే నారు ఎర్రబడ్డం. ఇదైతే ఖచ్చితంగా మనం ప్రతి వరి నాటులో అయితే కంపల్సరీగా చూస్తూనే ఉంటాము దీన్ని. ఇదైతే ఖచ్చితంగా ఉండే సమస్య. దీన్ని తగ్గించుకోవడానికి అయితే నాటివో అని మందు దొరుకుతుంది, దాన్ని అయితే స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. ఈ నాటివో అనే ఈ మందుని స్ప్రే చేసుకోవడం వల్ల ఎర్రబడడంతో పాటు ఇది తగ్గిపోద్ది. దాంతో పాటు నెక్స్ట్ తెగుళ్ళు లాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవి కూడా తగ్గిపోతాయి. ఇప్పుడే మనం నార్బడ్లోనే స్ప్రే చేసుకున్నామంటే దీన్ని మనము నాటు అయిపోయిన తర్వాత 30 రోజుల వరకు ఎలాంటి తెగుళ్ళు కానీ అట్లాంటి సమస్యలు ఎర్రబడ్డం అట్లాంటి సమస్యలు అయితే తగ్గిపోతాయి. నెక్స్ట్ మనం నాటేస్తామన్నప్పుడు ఒక 3 రోజుల ముందైనా 5 రోజుల ముందైనా 3G గుళికలను అయితే చల్లుకోండి. కార్బోఫ్యూరాన్ 3% CG అనేది దొరుకుతుంది మార్కెట్ లో. CG అంటే కంట్రోల్ గ్రానుల్స్ అంటారు. దీన్ని మనం నాటేసే ఒక 5 నుంచి 3 రోజుల ముందు అయితే వాడుకుంటాము. ఎట్లా వాడుకోవాలంటే 1 నుంచి 2 ఇంచుల నీళ్లు ఉంచుకోవాలి. నారుమడిలో నీళ్లు పోకుండా నీళ్లు కట్టుకొని ఉంచుకోవాలి. 2 ఇంచుల వరకైనా ఉంచుకోవాలి నీళ్లు. దీన్ని అప్పుడైతే చల్లుకోవాలి. దీన్ని చల్లుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే నులి పురుగులు అనేది తగ్గుతాయి. నులి పురుగులతో పాటు మనకి వేరుకుళ్ళు కలిగించే శిలీంధ్రాలు ఇవి కూడా తగ్గిపోతాయి. అట్లనే ప్రధాన పొలంలో ఉల్లికూడు సమస్యను కూడా మనం అయితే అధిగమించుకోవచ్చు. దీన్ని వాడుకోవడం వల్ల నారుమడిలోనే ఇలాంటి సమస్యలన్నీ అధిగమించుకోవచ్చు. దీన్ని 1 ఎకరానికి సరిపడా 2 గుంటల్లో 800 గ్రాముల నుంచి కిలో వరకు దీన్ని అయితే వాడుకోవచ్చు. కార్బోఫ్యూరాన్ అయినా కార్బోగ్రాన్ అయినా ఏదైనా దొరుకుతుంది మార్కెట్ లో, దేన్నైనా వాడుకోండి. దీన్ని ఇప్పుడు మనం నార్మల్ స్టేజ్ లో ఉన్నప్పుడే వాడుకున్నట్టయితే ఒక 30 రోజుల వరకు మనకి వరి పంటకి ఎట్లాంటి తెగుళ్ళు సమస్యలు అయితే ఉండవు మనకి. నెక్స్ట్ అయితే జింక్ లోపాలు చూసినట్టయితే నార్మల్లో జింక్ లోపాలు మీకు ఏమైనా కనిపించినట్టయితే జింక్ ని 1 లీటర్ నీళ్ళల్లో 2 గ్రాముల ఈ జింక్ ని మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. మనకు మెయిన్ గా ఉండే ప్రాబ్లం ఏంటంటే నారు ఎక్కువ ఎదగకపోవడం, అసలు న్యూట్రియన్స్ సరిగ్గా లేకపోయి నారు ఎక్కువగా పెరగకపోతే మనకు మార్కెట్లో దొరికే మ్యారినో ప్లాంట్ న్యూట్రియంట్ దీన్ని అయితే స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. దీన్ని 15 నుంచి 20 రోజుల ఈ టైంలో అయితే స్ప్రే చేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని మంచిగా స్ప్రేలన్నీ వాడుకున్నట్టయితే ఒక 30 నుంచి 35 రోజుల వరకు మంచి పంటనైతే మనం ఆశించగలుగుతాం. ఎట్లాంటి తెగులు లేకుండా ఎట్లాంటి మన సమస్యలు లేకుండా అయితే పంట ఎదుగుతూ ఉంటుంది. ఈ ఫర్టిలైజర్స్ అయితే మనం నార్మల్ దశలో ఉన్నప్పుడే ఇట్లాంటి ఫర్టిలైజర్స్ అన్ని యూజ్ చేసుకున్నామంటే నాటేసిన 30 నుంచి 35 రోజుల వరకు ఎట్లాంటి మనకి కీటకాలైనా తెగుళ్ళైనా లేకపోతే నులి పురుగులైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నా ముందే నివారించుకున్న వాళ్ళం అయితే మంచి పంటనైతే మనమైతే చూసుకుంటాము. దిగుబడి మంచిగా ఉంటుంది. అట్లనే మన పంట కూడా మంచిగా ఎదుగుతుంది. మీరు కూడా ఇట్లాంటి ఫర్టిలైజర్స్ అయితే యూజ్ చేసి మంచి పంటనైతే పొందండి. అట్లనే కామెంట్ కూడా చేయండి మీరే ఫర్టిలైజర్ యూజ్ చేస్తారు, ఏ ఫర్టిలైజర్ ఆల్రెడీ యూజ్ చేసిరు. కొందరు నాట్లు కూడా అయిపోయినాయి కదా, సో మీరైతే కామెంట్ చేయరు తప్పకుండా. అట్లనే వీడియోని షేర్ కూడా చేయండి. మీతో పాటు తోటి రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయరు. ఇక్కడి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ కూడా చేయరు, అట్లనే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు ఇట్లాంటి వీడియోస్ కోసం. మళ్ళొక ఇట్లాంటి వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మళ్ళా.